హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బెస్ట్ ఎడ్యూ ఇన్ఫో. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు 15% స్థానికేతర కోటా యథాతథం. తెలంగాణ విద్యా సంస్థల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు చేరొచ్చు. దీని గురించిన ఒక డీటెయిల్డ్ ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. దాని వివరాలు చూసినట్టయితే ఇక్కడ 15% స్థానికేతర కోటా యథాతథం అని ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే 2024-25 విద్యా సంవత్సరానికి పాత విధానమే వర్తింపు. ఈరోజు కొత్త విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. దానివలన ఏపీ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలో 15% స్థానికేతర అంటే నాన్ లోకల్ సీట్లకు పోటీపడి దక్కించుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, ఎప్సెట్ ఫలితాలు విడుదల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. జూన్ 2వ తేదీలోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వెలువరించినందువలన ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో చేరవచ్చునని తెలియజేశారు. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే పరీక్ష రాసిన వారికి ప్రవేశాలు ఇవ్వకపోవడం న్యాయం కాదని, ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ జూన్ 2వ తేదీలోగా వచ్చిందా లేదా అన్నది మాత్రమే చూడాలని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పరీక్ష రాసిన తర్వాత సీటు ఇవ్వకపోతే విద్యార్థులు న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉందని, దాంతో సమస్యలు వస్తాయని అధికారులు భావించారు. ఇప్పటికే ఎప్సెట్ కన్వీనర్ కోటాలో 20% సీట్లు మిగిలిపోతున్నాయని భావించిన ప్రభుత్వం ఈసారికి యథాతిథిగా స్థానికేతర కోటా వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే 15% స్థానికేతర కోటా యథాతథం అని మనకి అర్థమవుతోంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, నీట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.